హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం కారం దోశ ఎలా వేయాలో చూసేద్దాం, అలాగే కారం ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఏమి లేదండి, మిక్సీ జార్లో టమాటాలు ఒక 5, ఉల్లిపాయలు ఒక 3, ఎండుమిరపకాయలు మన కారానికి తగినంత వేసుకుని, కొద్దిగా వెల్లుల్లిపాయలు 4 పాయలు 5 పాయలు మన టేస్ట్ తగ్గట్టు వేసేసుకుని, కొద్దిగా జీలకర్ర వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ కారాన్ని పోపేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు అన్నీ వేగేసిన తర్వాత కారం ఎత్తి పోసేద్దామండి. అంతేనండి. కారం ఆయిల్ తేలేంత వరకు బాగా వేయించుకుని పచ్చివాసన పోతుంది. ఉప్పు కారం అన్నీ చూసుకోవాలి. మనం మిక్సీ పెట్టేటప్పుడే ఉప్పు కూడా వేసుకోవాలండి. కొద్దిగా 1/2 స్పూను పసుపు కూడా వేసేసుకుందాం కలర్ కోసం. వేసుకుని మనం పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకుంటాం కదా. అంతేనండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. కారం పైన కూడా మనం దోశ పైన కూడా కారం వేసుకోవచ్చు, లేదా ఎగ్ దోశ వేసుకోవచ్చు, రకరకాల దోశలు వేసుకోవచ్చు కారంతో అండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. మన వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బాయ్ బాయ్.